ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవదేవునికి, శ్రీమంతుడైన అద్వితీయ సర్వాధిపతి అయిన దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి దేవునికి, ఆకాశమునకును అందుల సమస్తానికిని, భూమికిని అందుల సమస్తానికిని, సముద్రానికి అందుల సమస్తానికిని, సర్వ ప్రపంచానికి ఏకైక దేవుడైన యెహోవా దేవునికి పూర్ణహృదయంతో కృతజ్ఞతలు సమర్పించుకుంటూ సువార్త అనే ఒక పాటను మనం నేర్చుకుందామండి. మనం ఈరోజు నేర్చుకుని పోయే పాఠం పేరు సువార్త. సువార్త అంటే నానా రకాలైనటువంటి బైబిల్ అర్థాలు చెప్తున్నటువంటి ఈ తరుణంలో, ఈ యొక్క పరిస్థితుల్లో నిజమైన సువార్త, దేవుడు చెప్పిన సువార్త. రోమీయులకు రాసిన పత్రిక 1:1 పౌలు గారు దేవుని సువార్త నిమిత్తం అన్నాడు. దేవుని సువార్త చెప్పట్లేదు, ఏదేదో సువార్త చెప్తున్నారు కానీ దేవుని సువార్త చెప్పట్లేదు. సువార్త అంటే ఏంటో గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం చూద్దామండి. అపోస్తలుల కార్యములు 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ పేతురు గారు అపోస్తలుల కార్యం 10:34 నుంచి అన్ని జనులకు ప్రసంగం చేస్తూ ఇలా పలుకుతున్నాడు. ఏమనంటే 34 నుంచి పేతురు నోరు తెరిచి ఇట్లను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను. దేవుడు పక్షపాతి కాడని ముందు చెప్పాడు. ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి, అంటే దేవునికి భయపడి, అంటే యూదులైనా, అన్ని జనులైనా, హెల్లేనీయులైనా, ఏ జాతి వారైనా, ఏ జనం వారైనా, ప్రతి జనంలో ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించాడు. యేసుక్రీస్తు అంగీకరించిన వారందరికీ ప్రభు, అందరికీ ప్రభు అంటే అంగీకరించిన వారందరికీ ప్రభువే కానీ దేవుడు కాదు. ఆయన ద్వారా, అంటే ప్రభు ద్వారా దేవుడు, అంటే యెహోవా దేవుడు, యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు, యోహాను సువార్త 20:17 ప్రకారంగా, ఎఫెసీ 1:3 ప్రకారంగా, ఆయన ద్వారా, అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఏకైక దేవుడు, శ్రీమంతుడైన అద్వితీయ సర్వాధిపతి దేవుడు, అద్వితీయ సత్యదేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి, దేవుడు ప్రకటించింది సమాధానకరమైన సువార్త. ఏంటిది సమాధానకరమైన సువార్తను ప్రకటించింది దేవుడు? సమాధానకరమైన సువార్త అంటే ఏంటి? ఎవరు ప్రకటించారు? దేవుడు ప్రకటించారు. అది ఏ సువార్త? సమాధానకరమైన సువార్త. ప్రకటించింది ఎవరు? దేవుడు. ఎవరికి? ఇశ్రాయేలులకు. ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు, పేతురు గారు చెప్తున్నాడు. మరి దేవుని సువార్త అన్నాడు కదా పౌలు గారు. ఇక్కడ పేతురు గారు చెప్పింది, అక్కడ పౌలు గారు దేవుని సువార్త అన్నాడు రోమా 1:1 ఇక్కడ దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి అనేది, అంటే సువార్తను ప్రకటించింది దేవుడు మొదటిగా. ఏంటి సువార్త? ఇశ్రాయేలుకే కాకుండా ఇశ్రాయేలుకు మూల పురుషుడైన అబ్రహాముకి ఆదికాండం 12:1-3 చెప్పాడు. అబ్రహాముకి మూలపితుడైన నోవాహుకు కూడా దేవుడు ప్రకటించాడు, నేను ఇక మీదట ఎన్నటికీ జలప్రలయం రప్పించాను. నోవాహుకు మూల పురుషుడైన ఆదాముకు, లేకపోతే ఆదాము పుట్టక ముందు మానవ జాతిని ఉద్దేశించి సువార్తను ప్రకటించాడు. ఏంటది? ఆదికాండం 1:26-28 ముఖ్యంగా 28 దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకోండి. అది సువార్త. 26-27 నా పోలికలో, నా స్వరూపంలో మీరు సృష్టించబడ్డారు. మనం కలిగి ఉన్నది దేవుని స్వభావం. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయము 5-6 ప్రకారంగా, 1:26-27 ప్రకారంగా మనం కలిగి ఉన్నది దేవుని స్వరూపం, దేవుని పోలిక. దేవుడు ఏం చెప్పాడనంటే, అనేకమైన పక్షులకి, ఆకాశంలో ఉన్న అనేకమైన పక్షులకు లేని నా స్వరూపం మీకు ఇచ్చాను, ఇది సువార్త. భూమి మీద ఉన్న అనేకమైన జంతువులకు లేని నా పోలిక మీకు ఇచ్చాను, యథార్థత నీతి, ఇది సువార్త. సముద్రంలో అనేకమైన జలచరాలకు లేని స్వభావము, స్వరూపము, పోలిక. చూడండి,
ఆకాశం అంతుంది, అంతరిక్షం అంతుంది, దేవుని స్వభావం స్వరూపం వాటిలో ఏ గ్రహానికి కూడా దేవుని స్వభావం స్వరూపం లేదు. ఏ యొక్క భూమి మీద నుండి జంతువులకి దేవుని స్వభావము స్వరూపం పోలిక లేదు. సముద్రంలో ఉన్న అనేకమైన జలచరాలకి ఎన్నో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని కొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు. ఎన్నున్నప్పటికి కూడా మనకు తప్ప దేవుని స్వరూపం, దేవుని పోలిక, దేవుని స్వభావం ఎవరికి లేదు మనకి. ఇది సువార్త. ఎవరికి లేని భాగ్యాన్ని మీకు ఇచ్చాను, అది సువార్త. ఇవ్వడమే కాదు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, దాన్ని లోపరుచుకోండి. విస్తరించి భూమి నుంచి దాన్ని లోపరుచుకోండి. కాబట్టి భూమి మీద దేవుని రాజ్యం, ఇది సువార్త. సువార్త అంటే మన వాళ్ళు ఏం చెప్పారంటే యేసుక్రీస్తు వారు మరణ సమాధి పునరుత్థానం అని చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు. కాదు, అది మాత్రమే కాదు. సువార్త అంటే మీకు కొన్ని వచనాలు చెప్తాను, వినండి. 37వ వచనం చూడండి. అది అపోస్తలుల కార్యం 10:37. యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయనంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడైండును కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపని వారందరినీ స్వస్థపరిచి సంచరించుచుండెను. ఇది సువార్త. ఏంటి సువార్త అంటే దేవుడు యేసుక్రీస్తు వారికి తోడై ఉన్నారు, అది సువార్త. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ తన శక్తితోనూ తన జ్ఞానంతోనూ తన ప్రజ్ఞతోనూ నింపారు, అభిషేకించారు. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనంలో దేవుని ప్రజ్ఞతో, దేవుని బలముతో, దేవుని జ్ఞానముతో యేసుక్రీస్తు వారిని అభిషేకించారు. దేవుడు అభిషేకించినది, అది సువార్త. అది సువార్త. కాబట్టి గనుక అంటే దేవుడు ఆయనకు తోడైన గనుక అనే పదాన్ని మనం ఇక్కడ ఆలోచించాం. ఆయన మేలు చేయొచ్చు అంటే ఆయన అంటే యేసుక్రీస్తు వారు మేలు చేయొచ్చు. యేసుక్రీస్తు వారు మేలు చేస్తారంటే ఇక్కడ దేవుడు తోడైన కాబట్టి మేలు చేస్తున్నాడు, దేవుడు అభిషేకించాడు కాబట్టి మేలు చేస్తున్నాడు. మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపని వారందరినీ స్వస్థపరిచి సంచరించుంటాను. అపవాది చేత పీడింపని వారందరినీ స్వస్థపరుస్తున్నారంటే యేసుక్రీస్తు వారు లోక సువార్త 5:17 వచనంలో స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండినని ఉంది. అంటే స్వస్థపరిచే శక్తి దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చారు. లోక 5:17 ప్రకారంగా. యోహాను 3:2లో దేవుడు ఆయనకు తోడైండును. యోహాను 8:29లో దేవుడు ఆయనకు తోడైండును. కాబట్టి యేసుక్రీస్తు వారికి దేవుడు తోడై ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు వారికి దేవుడు సర్వాధికారము, సర్వాధిపత్యము దేవుడు అనుగ్రహించారు కాబట్టి యేసుక్రీస్తు వారు కార్యక్రమాలు చేయగలిగారు, కానీ తనంతట తాను ఏమీ చేయలేదు. తనను తాను రక్షించుకోలేని రక్షకుడు యేసుక్రీస్తు వారు. గుర్తించారు అందరూ కూడా. తనను తాను రక్షించుకోలేని రక్షకుడు యేసుక్రీస్తు. హెబ్రీ 5:7 ఆ విషయం చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు తనను తాను రక్షించుకోలేరు, దేవుడు రక్షించారు. యేసుక్రీస్తు వారిని దేవుడు మృతుల్లోంచి లేపాలి. ఎఫెసీ పత్రిక 1:20 ఆయన బలాత్సయం చేత క్రీస్తుని మృతుల్లోంచి లేపి సువార్త. సువార్త అంటే మీకు మరొక విషయం చెప్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. సువార్త అంటే సత్యమైన సువార్త, నీతి సువార్త, యథార్థమైన సువార్త, వాక్య ప్రకారమైన సువార్త ఇప్పుడు అనేక మంది చెప్పట్లేదు, బోధకుల ప్రపంచంలో చెప్పట్లేదు. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు సువార్త ప్రకటించాడు. చూడండి, గలతీ 3:8. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖను ముందుగా చూచి నీ యందు, బాగా గ్రహించండి, బాగా వినండి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని సువార్త చెప్పాడు. ఇక్కడ చూడండి, బాగా గ్రహించండి, సువార్తలో భాగం. అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అబ్రహామునకు ముందుగా సువార్త ప్రకటించింది ఎవరు? దేవుడు కదా, దేవుడు. కాబట్టి యోబు గ్రంథం 36:22లో ఆలోచించము. ఆయనను పోలిన బోధకుడు ఎవడు అంటే ఆయనను పోలిన సువార్తికుడు ఎవరు?
ఆయనను పోలిన టీచర్ ఎవరు? ఆయనను పోలిన బోధకుడు ఎవరు? ఆయనను పోలిన పెద్దలేరు, ఆయనను పోలిన అపోస్తలులు, లేకపోతే ఇంకెవరు మీరు ఏమన్నా అనుకోండి, ఆయన పోలిన వారు ఎవరూ లేరు. యేసుక్రీస్తు వారు కూడా ఆయనతో సమానమైన వాడు కాదు, సాటైన వాడు కాడు. సువార్తను ప్రకటించింది దేవుడు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 32వ వచనంలో కొన్ని మాటలు మనం గ్రహించాలి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 32వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. దేవుడు యేసుని లేపి, అదిగోండి చూడండి, దేవుని సువార్త, దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి దేవుడు ఆయనకు తోడేండును అనే మాటలు గుర్తిస్తున్నారు అనుకున్నాను. మీరందరూ కూడా గుర్తించాలి. సువార్త అపోస్తల కార్యములు 13:32 దేవుడు యేసుని లేపి, అంటే మృతుల నుంచి లేపాడు. ఆయన లేవలేడా? లేవలేడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అనేకమైన సార్లు యేసుని దేవుడు లేపిన దీనికి మేమందరం సాక్షులము అన్నాడు. దేవుడు యేసుని లేపి 2వ అధ్యాయము, అపోస్తల కార్యం 2వ అధ్యాయము 24వ వచనంలో మరణం ఆయన బంధించుటగా అసాధ్యం కనుక దేవుడు మరణ వ్యాధులను తొలగించి ఆయన లేపెను. 2:32 ఈ యేసుని దేవుడు లేపిన దీనికి మేమందరం సాక్షులము. 3వ అధ్యాయము 13వ వచనం అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకులను యేసును మహిమపరుచున్నాడు, అంటే లేపి, మృతుల నుంచి లేపి. 3వ అధ్యాయం 15వ వచనం అపోస్తల కార్యాలే, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల నుంచి లేపెను, అందుకు మేము సాక్షులము. గమనించినారు కదా? లేపి, దేవుడు యేసుని లేపాడు. దేవుడు యేసుని లేపకపోతే యేసు పునరుత్థానం అవ్వరు. దేవుడు యేసుని పుట్టించకపోతే యేసుకు పుట్టుక లేదు. దేవుడే సమస్త కార్యాలు చేస్తున్నారండి. యావత్ ప్రపంచాన్ని నడిపిస్తుంది, నడిపించబోతుంది దేవుడేనండి. ముగ్గురు లేరు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇలా ముగ్గురు ఎవరు లేరారా బాబు? ముగ్గురు వ్యక్తులు కాదు, 3 శక్తులు కాదు. ఒకే ఒక దేవుడు, ఒకే ఒక శక్తి. ఆ శక్తే దేవుడు, ఆ వ్యక్తే దేవుడు. ఆలోచించండి. అపోస్తల కార్యం 2:32లో ఇక్కడ దేవుడు యేసుని లేపి తర్వాత ఏముందంటే అద్భుతమైన విషయాలను గమనించండి మీరు. పితరులకు చేసిన వాగ్దానమును, పితరులకు ఏం చేశాడు వాగ్దానం చెప్పండి? అబ్రహాంకి ఏం చేశాడు? భూమి యొక్క సమస్త వంశులు నీ యందు ఆశీర్వదించబడతాయి. నీకు ఈ పాదం పట్టంత స్థలం లేదని నువ్వు బాధపడుతున్నావు కానీ నీకు దేశాన్ని ఇస్తాను, కనాను దేశాన్ని ఇస్తాను. అబ్రహాంకి చేసిన వాగ్దానం ఆదికాండం 12:1-3 వచ్చిన అది దావీదుకు మరలా చేశాడు. దావీదుని బట్టి అబ్రహాం మత్తయి 1:1 అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాడు. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అబ్రహాము కుమారుడు ఎవరు? వాస్తవానికి 8 మండుగురు. జమరాను, యాక్షాను, మేదాను, మిద్యాను, ఇస్బాకు, షోవాహు, ఇస్మాయిలు, ఇస్సాకు కదా. లేకపోతే ఇస్సాకు, ఇస్మాయిలు ఇలాగా. ఇస్మాయిల్కి సారాకు పుట్టిన ఒక వ్యక్తి ఇస్సాకు, ఆగరుకు పుట్టిన వ్యక్తి ఇస్మాయిలు. కితురకు పుట్టిన వాళ్ళు 6, 3 భార్యలు, ఒకే భర్త. వాళ్ళకి కనాను దేశాన్ని, ఊరు అనే ప్రాంతాన్ని తీసుకొచ్చి, మెసొపొతామియా నుంచి తీసుకొచ్చి చక్కటి దేశము కనాను దేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు యెహోషువ ద్వారా. అది మళ్ళీ దావీదుకి బలి చేశాడు వాగ్దానం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12-16 వచనాల్లో సింహాసనం నాది, సంతానం నీది అని చెప్పాడు. సింహాసనం నాది, సంతానం నీది. నా కోసం భక్తి కలిగి ఉన్నా కాబట్టి, నా మీద భక్తి కలిగి ఉన్నా కాబట్టి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-7 వచనంలో మృతుల్లో నుంచి పరిశుద్ధమైన ఆత్మను బట్టి, మృతుల్లోంచి లేపబడిన బట్టి ప్రభావంతో దేవుని కుమారుడు నిరూపించబడ్డాడు. యేసుక్రీస్తు శరణను బట్టి దావీదు సంతానంలోను, పరిశుద్ధాత్మను బట్టి మృతుల్లోంచి పునరుత్థాన దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడినాను ఉంది. కాబట్టి వాస్తవానికి అబ్రహాము కుమారుడు వేరే, ఇస్సాకు కాదు. అక్కడ చెప్పలేదు, దావీదు అన్నట్టు చెప్పాడు మత్తయి 1:1. ఎలాగయ్యాడు? దావీదుకి అబ్రహాము తర్వాత దావీదు చాలా గొప్ప భక్తిపడు.
అప్పుడు దావీదుకి వాగ్దానం చేశాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12-18. మరి దావీదు కుమారుడు ఎవరు? అదోనియా, అబ్షాలోము, సొలొమోను, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళని చెప్పలేదు, యేసుక్రీస్తు వంశావళినండి. కాబట్టి అబ్రహాం దగ్గర నుంచి అదంతా వివరించాడు 1వ అధ్యాయంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో. అది మీరు ఆలోచించాలి. చాలా విశ్లేషణ ఉంటుంది, కానీ కొంతమంది 10 నిమిషాలు 5 నిమిషాలు చెప్పండి అంటున్నారు, కానీ విశ్లేషణ చాలా ఉంటుంది. మరి అందుకు మీరు ఓపికగా వినాలని నేను కోరుతూ ఉన్నాను. ఇక్కడ ఏం చెప్పాడంటే అపోస్తలుల కార్యం 13:32లో దేవుడు యేసుని లేపి మన పితరులకు చేయబడిన వాగ్దానం, పితరులకు చేసిన వాగ్దానం ఏంటిది? వాగ్దానం కనాను దేశం. సంతానం లేనప్పుడు సంతానం ఇస్తా అన్నాడు, పిల్లలు లేనప్పుడు పిల్లలు ఇస్తా అన్నాడు, భూమి లేనప్పుడు భూమి ఇస్తా అన్నాడు. ఇది సువార్త. 15వ అధ్యాయంలో పిల్లల్ని ఇస్తానని చెప్పాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాంకి. నీకు దేశాన్ని ఇస్తానని 12వ అధ్యాయంలో చెప్పేశాడు. కాబట్టి ఆలోచించేయండి. సమస్త భూమి నాదే కదా. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో సమస్త భూమి దేవుడిది, సమస్త భూమి తన బిడ్డలకు ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి రాజ్యం భూమి మీదే. చాలామంది పొరబడుతున్నారు. పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించున్నాము. అలాగే నువ్వు నా కుమారుడు, నేడు నిన్ను కంటిని అని 2వ కీర్తన వ్రాయబడినది. ఇక్కడ చూడండి, పితరులకు చేసిన వాగ్దానము, దేవుడు యేసుని లేపి. దేవుడు యేసుని ఎందుకు లేపాడు? మరి అబ్రహాంకి చేసిన వాగ్దానం, దావీదుకి చేసిన వాగ్దానం నెరవేర్చాలి కదా. నిబంధన అబ్రహాంతో చేసిన వాగ్దానము, దావీదుతో చేసిన నిబంధన నెరవేర్చాలి కదా. అందుకు లేపాడు. దేవుడు యేసుని లేపి రుజువు. పితరులకు చేసిన వాగ్దానం, పితరులు అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. ఏ వాగ్దానం చేశాడు? ఆదికాండం 12వ అధ్యాయంలో నేను మూడు యొక్క 7-fold బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా. అందులో అద్భుతమైనవి లోకల్ కవనెంట్, నేషనల్ కవనెంట్, ఇంటర్నేషనల్ కవనెంట్ ఉంది. కాబట్టి అందులో అద్భుతమైన 7 విషయాలు ఉన్నాయి. నేను మరొకసారి దాంట్లో ఆ విషయాల కోసం మరొకసారి మాట్లాడతాను. చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించున్నాము. అయిపోయింది, ఇచ్చేసాడు వాళ్ళకి. యెహోషువ కాలంలో ఆ యొక్క కనాను దేశాన్ని పంచిచ్చేశాడు. కాబట్టి ఆలోచించేది. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, సువార్త అంటే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 3, 4, 5 వచనం చెప్పి, లేఖనం ప్రకారం క్రీస్తు మన పాప నిమిత్తం మృతి పొందిన, సమాధి చేయబడిన, లేఖనం ప్రకారం 3వ దినం తిరిగి లేపబడినాం అని. అది ఏంటో లేఖనం అంటే ఏంటో చెప్పరు. ఆ 3 విషయాలు చెప్పి సువార్త అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా చాలామంది ఏం చెప్తున్నారంటే సువార్త అంటే యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానం. అయితే యేసుక్రీస్తు పుట్టుక, పెంపకం, మరణము, సమాధి, పునరుత్థానము, ఆరోహణము అని చెప్తున్నారు. ఇంకా విషయం చెప్పండి. అది కాదు సువార్త అంటే. అది మాత్రమే కాదు. సువార్త అంటే ఇది గలతీ 3:8 సువార్త. అపోస్తలుల కార్యములు 13:32 సువార్త. రోమా 1:1-2 దేవుని సువార్త. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 35వ వచనం, 36వ వచనం సువార్త. దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి, ఇదిగోండి సువార్త ఇక్కడ ఉంది. ఈ సువార్త చెప్పకుండా ఏదో సువార్త చెప్తూ ప్రజల్ని పక్కదోవ పట్టిస్తే మంచిది కాదు కదా. కాబట్టి ఇప్పుడు ప్రజలకు చెప్పవలసిన మన సువార్త ఏంటి? దేవుడు చెప్పిన సువార్తే. ఆదికాండం 1:26-28 సువార్త. ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాలు సువార్త. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12-16 వచనాలు సువార్త. సువార్తికుడు లేకపోతే బోధకుడు యోబు 36:22 బోధకుడు, సువార్తికుడు. ఈ విషయాలు చెప్పాలండి. ఇది సువార్త అంటే. సువార్త అంటే మీకు ఇష్టం వచ్చింది, నాకు ఇష్టం వచ్చింది, నోటికొచ్చింది చెప్పడం కాదు. సువార్త దేవుడు చెప్పిన సువార్త చెప్పడం సువార్త. క్రీస్తు వారు కూడా అదే చెప్పాడు కదా. క్రీస్తు వారు దేవుడు చెప్పింది చెప్పాడు, అపోస్తలులు చెప్పింది సువార్త. దేవుడు చెప్పింది క్రీస్తు వారు చెప్పారు, క్రీస్తు వారు చెప్పింది అపోస్తలులు చెప్పారు, అపోస్తలులు చెప్పింది గ్రంథంలో రాయబడింది. అదే చెప్పాలి తప్ప సువార్త నీకు ఇష్టం వచ్చిన సువార్త, నాకు ఇష్టం వచ్చిన సువార్త చెప్పకూడదు. సువార్త అంటే యెహోవా సాక్షులు కూడా సరిగ్గా చెప్పలేదు. సువార్త అంటే క్రీస్తు సంఘస్థులు చెప్పలేదు. సువార్త అంటే అనేక మంది సరిగ్గా చెప్పట్లేదు. అనేకమైన మత శాఖల వారు, ఎన్నో సంస్థలు ఎన్నో ఉన్నాయి, కానీ సరిగ్గా సువార్త అంటే చెప్పట్లేదు. సువార్త అంటే మీకు కొన్ని విషయాలు, అత్యద్భుతమైన విషయాలు, మీరు ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎన్నడూ మీకు చెప్పని విషయాలు
నేను మీకు తెలియచేయడం జరిగింది పరిశుద్ధ గ్రంథం ఆధారంగానే, 66 పుస్తకాల ఆధారంగా. కాబట్టి సువార్తను మీరు సువార్తకు లోబడి, దేవుని యొక్క సువార్తకు లోబడి, దేవుని యొక్క అడుగుజాడల్లో మనందరం నడిచి, దేవుని పిల్లలుగా దేవుని దేవ స్వభావం కలిగి, దేవుని పోలిక కలిగి, దేవుని వంటి పరిపూర్ణత కలిగి, దేవుని పరిశుద్ధత కలిగి, దైవ స్వభావంలో మనందరం దేవుని వంటి వారుగా ఉండాలని, అంత మాత్రమే కాకుండా దేవుని కుమారుడైన క్రీస్తు స్వరూప్యంలో, దేవుని కుమారుడైన, దేవుని ప్రియ కుమారుడైన, దేవుని సొంత కుమారుడైన, దేవుని అద్వితీయ కుమారుడైన ఆయన క్రీస్తు వారి యొక్క స్వరూపంలో సారూప్యంలో క్రీస్తు మనసు కలిగి, క్రీస్తును పోలి నేను మనమందరం కూడా జీవించేవారుగా ఉండాలని, అద్వితీయ సత్యదేవుడైన యెహోవాను, ఆయన పంపిన యేసుక్రీస్తును, ఆయన పుట్టించిన యేసుక్రీస్తుని ఎరిగి నిత్యజీవం పొందాలని, చంటిబిడ్డ మనస్తత్వం కలిగి ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.